హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! నిజంగా అదే జరుగుతుంది. యూట్యూబ్ అసలు ఆడుకుంటుంది క్రియేటర్స్‌తో ఒక రకంగా చెప్పాలంటే. మెయిన్‌గా ఇనాథెంటిక్ కంటెంట్‌తో. ఇనాథెంటిక్ కంటెంట్ కిందకొచ్చే వీడియోస్ ఇంతకు ముందు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే యూట్యూబ్ రీయూజ్డ్ అని వేసేసింది. ప్రతిసారి రీయూజ్డ్ అని వేసింది. అయితే ఇట్లా రీయూజ్డ్ వచ్చిన తర్వాత వస్తూ ఉంటారు నా దగ్గరికి ఛానల్స్ కొంతమంది. అది చూసినప్పుడు నేను కొన్ని ఛానల్స్ చూసిన వెంటనే చెప్తాను. ఈ ఛానల్‌లో ఇప్పటికిప్పుడైతే అవ్వదు. ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉన్నాయి. అవి డిలీట్ చేసి మీరు రీఅప్లై చేస్తే ఒకవేళ మళ్ళీ రీయూజ్డ్ వచ్చిందనుకోండి అప్పుడు అపీల్ చేసుకోవచ్చు. అపీల్ చేసి సక్సెస్ అయితే మీరు ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతే ఎప్పటికీ ఇష్యూ రాదు అని చెప్తాను. అయితే అలా చెప్పిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు అంటే వీడియోస్ డిలీట్ చేయకుండానే అపీల్ చేసేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చినప్పుడు. అలాంటి వీడియోస్‌కి రీయూజ్డే వస్తది. అది రిపీట్ అవుతూనే ఉంటది. వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా అది అర్థం కాదు. అది రిపీట్ అవుతూనే ఉంటది. మరి అపీల్ ఎందుకు సక్సెస్ అయింది అంటే అది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కాబట్టి సక్సెస్ అయింది. అలా సక్సెస్ అయిపోతున్నాయి కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఏఐ వీడియోస్ కూడా మీరు మామూలుగా ఇదివరకున్న రూల్స్ ప్రకారం అయితే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందనుకోండి అపీల్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. కానీ ఈ ఇనాథెంటిక్ అని వచ్చిన తర్వాత ఇనాథెంటిక్ అని వస్తే గనక చాలా తక్కువ వీడియోస్‌కి సక్సెస్ అవుతుంది అపీల్ గూడా. చాలా తక్కువ. 1% ఏమన్నా ఉంటాయేమో అంతే. అంతమందికి ఫెయిల్ అవుతుంది అపీల్. అపీల్ కరెక్ట్‌గా చేసినా కూడా ఫెయిల్ అవుతుంది. ఇనాథెంటిక్ కంటెంట్ అంటే అది. అండ్ ఇక్కడ నేనసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్‌గా నాకు ఒకటే ఫార్మాట్‌లో ముగ్గురితో జరిగింది. ఏఐ రిలేటెడ్ వీడియోసే. ఒకళ్ళు నన్ను 3 వీక్స్ బ్యాక్ అడిగారనమాట. 3 వీక్స్ బ్యాక్ ఒక ఛానల్ లింక్ పెట్టారు. నేనేంటంటే లింక్స్ డైరెక్ట్‌గా పంపిస్తే అసలు ఓపెన్ చేయను. అంటే ఏంటో మ్యాటర్ ఏంటో చెప్పకుండా ఊరికే లింక్ పంపిస్తే ఏం ఓపెన్ చేస్తాం? తర్వాత అడిగారు. ఛానల్ చెక్ చేయాలి. నేను మానిటైజేషన్‌కి అప్లై చేయబోతున్నాను అంటే, సరే నేను చెప్పాను. నేను ఛానల్స్ పెయిడ్ చెక్ చేస్తాను. మీ ఛానల్‌లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ షార్ట్స్‌ని బట్టి అమౌంట్ చెప్తాను. అది ఇది అని చెప్పాను. అయితే వాళ్ళేంటంటే వాళ్ళు ఏ ఫార్మాట్‌లో చేస్తున్నారో నాకు చెప్పారు వీడియోస్. ఊరికే మెసేజ్‌లో నేను ఈ విధంగా చేస్తున్నాను అవుతదా అనేసి అడిగితే నేను అవ్వదని చెప్పాను. కష్టమే ఇప్పుడైతే మానిటైజేషన్ అవ్వదు అనేసి చెప్పాననమాట. సరే నెక్స్ట్ డే వాళ్ళు అప్లై చేసుకున్నారు. అండ్ ఆ నెక్స్ట్ డే వితిన్ 12-15 అవర్స్‌లోనే అయిపోయింది మానిటైజేషన్. మానిటైజేషన్ అయ్యింది. సక్సెస్ అని వచ్చింది. సరే మానిటైజేషన్ అయ్యిందని చెప్పారు. సరే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాను. అయిపోయింది. అది నేను అప్పుడే చెప్పొచ్చు. ఏది కొంతమందికి చెప్తాను కానీ కొంతమందికి చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్కువైపోయినాయి అట్లా. వాళ్ళు హ్యాపీలో ఉంటే నేను వాళ్ళ హ్యాపీనెస్‌ని తీసేయడం ఎందుకని చెప్పి అది పోతది మళ్ళీ అనేసి నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 వీక్స్ బ్యాక్ కదా ఇది జరిగింది. కరెక్ట్‌గా 1 వీక్‌కి మానిటైజేషన్ పోయింది. ఇనాథెంటిక్ వచ్చిందని వచ్చారు. అదేనండి నేను చెప్పాను కదా! ఇనాథెంటిక్ వస్తదని. అది మానిటైజేషన్ అవ్వట్లేదు. మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైమే రీయూజ్డ్ అని అదే ఇనాథెంటిక్ అని రావట్లేదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే ఏఐ రిలేటెడ్ వీడియోస్‌కి ముందు మానిటైజేషన్ ఇచ్చేసి ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత మానిటైజేషన్ తీసేస్తున్నాడు. ఇది నాకు ముగ్గురితో జరిగింది. 3 వీక్స్ బ్యాక్ ఒకళ్ళొచ్చారన్నాను కదా! 1 వీక్ బ్యాక్ ఇద్దరొచ్చారు. సేమ్ ఇదే ఇష్యూతో. అదే సేమ్ ఇట్లాగే వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళకేమో మానిటైజేషన్ అయ్యింది. ఒకళ్ళకేమో రీయూజ్డ్ వచ్చింది. ఇనాథెంటిక్ రాలా. రీయూజ్డ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఛానెల్‌లో నాట్ ఓన్లీ ఏఐయే కాదు. వేరే రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ వాటి వల్ల రీయూజ్డ్ వచ్చిందనమాట అది. సో, అట్లా ఉంటుందనమాట యూట్యూబ్‌తో ఇప్పుడు. అసలు ఎంతమందో ఈ రూల్స్ అన్నీ రావడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి పిచ్చ పిచ్చగా చేసేస్తున్నారు అసలు వీడియోస్. అసలు అర్థం పర్థం లేని వీడియోస్ ఎన్నైపోతున్నాయో. ఇప్పుడు అసలు ఏమి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు, అంటే యూట్యూబ్ అంటే ఇట్లా ఉంటుంది, వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలియని వాళ్ళు కూడా ఈ ట్యుటోరియల్స్ ఉంటాయి కదా మనకి, ఇట్లా చేయొచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు ఇట్లా అని చెప్పి చాలామంది చేసేస్తున్నారు ఏఐ వీడియోస్. ఆ ట్యుటోరియల్స్ చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మక్కీ టు మక్కీ దించేస్తారు. మళ్ళీ సేమ్ అదే స్టోరీని అంతా చాట్‌జీపీటీ మొత్తం నెట్ ద్వారానే ఇంకా. సో, ఎంత లేదన్నా ఏఐ ద్వారా ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరూ చేసేది ఇదే. మేము మా ఓన్ కంటెంట్ ఇది అని చెప్తున్నారు గానీ, అందరూ చేసేది ఎక్కువ మంది 80% చేసేది జస్ట్ చాట్‌జీపీటీ నుంచి స్క్రిప్ట్ తీసుకొని వీడియోలాగా చేసి పెట్టేయడమే అంతే. వీడియో జనరేట్ చేయడానికి బోలెడన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి ఏఐ ద్వారా. సో, దాని ద్వారా జనరేట్ చేసి పెట్టేస్తున్నారు. సో, ఇదే మెయిన్ రీజన్. ఇక్కడేంటంటే ఒరిజినల్ వీడియోస్‌కి వ్యూస్ ఉండట్ల వాటిల వల్ల. బాగా బీభత్సంగా వ్యూస్ వచ్చేస్తున్నాయి అసలు వాటిలికి ఏఐ రిలేటెడ్ వీడియోస్‌కి. సో, అందుకు యూట్యూబ్ అనేది ఈ రూల్ తీసుకొచ్చిందనమాట. సో, ఏదైనా సరే మితిమీరితే క్రియేటర్స్ చేసే మిస్టేక్సే యూట్యూబ్ రూల్స్ అవుతాయి. సో, మొత్తం ఇనాథెంటిక్కే. ఏఐ రిలేటెడ్ ఛానెల్స్ ఏవైతే మానిటైజేషన్ ఉన్నాయి అనుకుంటున్నారో మీరు, ఎక్కువ మంది ఇదొకటి అడుగుతారు.
మరి నాలాగే వాళ్ళు కూడా చేస్తున్నారు వీడియోస్, వాళ్ళకెందుకు ఉంది నాకే ఎందుకు పోయింది అంటారు. ఇక్కడ మీకు వాళ్ళకైనా సరే పోతుంది. వ్యూస్ పెరిగే కొద్దీ ఇష్యూ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. వ్యూస్ పెరుగుకుంటూ వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే వ్యూస్ ఎక్కువ అవుతాయో అప్పుడు ఇనాథెంటిక్ కంటెంట్ అని పడిపోతుంది. నాట్ ఓన్లీ ఈ ఏఐ రిలేటెడ్ వీడియోస్ అనే కాదు, ఇంకా వీటి కిందకి చాలా వీడియోస్ వస్తాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్స్ రిపీట్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్స్ రిపీట్ చేయకూడదు, వీడియోస్ చూడడానికి ఒకే రకంగా ఉండకూడదు. ఏఐ వాయిస్ కూడా నేను చూసిన ఛానల్స్లో ఏఐ వాయిస్ యూస్ చేసిన ఛానల్స్కి కూడా మానిటైజేషన్ పోయింది. అది కూడా ఇనాథెంటిక్ అనే వస్తుంది. అండ్ సునోతో మ్యూజిక్స్ అని చెప్పి ఇవన్నీ కూడా పెడుతున్నారు కదా, ఆ సునోతో మ్యూజిక్స్ ఇవన్నీ కూడా ఇనాథెంటిక్ కిందకే వస్తాయి. అవి స్లోగా ఎఫెక్ట్స్ పడతాయి. నాతో వాదింపులకు దిగుతున్నారు చాలామంది. బట్ నేను చెప్పేదైతే నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని చూసిన తర్వాత సునోతో ఆల్రెడీ పోయింది, మానిటైజేషన్ పోయిన ఛానల్స్ కూడా ఇనాథెంటిక్ వచ్చిన ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఇది. సో సునోతో మ్యూజిక్ అనేది వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. అసలు ఎంతసేపు ఒకటే క్వశ్చన్ నాకు, వాళ్ళు పెడుతున్నారు అంతే. ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే ఏఐతో చేసి కరెక్ట్గా లేని ఛానల్స్ ఇంకా ఉన్నాయి, మానిటైజేషన్ యాక్టివ్లోనే ఉన్నాయి. వాళ్ళకి కూడా మానిటైజేషన్ పోద్ది, కాకపోతే కొంచెం ముందు వెనక అంతే. అండ్ రీసెంట్గానే జరిగింది ఒక స్టోరీస్ ఛానల్ అనమాట, స్క్రోలింగ్ టెక్స్ట్ స్టోరీస్ ఛానల్. ఆవిడకి మానిటైజేషన్ అవ్వకపోతే నా దగ్గరికి వచ్చారనమాట. ఒక 3 months అయిందనుకోండి, 3 to 4 months అయిందనుకోండి. 2 times రీఅప్లై చేస్తేనో లేదా ఒక్కసారికే వచ్చారు మొత్తానికి మానిటైజేషన్ కోసం. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఆ ఛానల్ని నేను ఏం చేశానంటే, ఈ ఛానల్ అసలు మానిటైజేషన్ అవ్వదు, మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ మార్చాల్సిందే అని చెప్పేసి వదిలేశాను. తర్వాత అంటే ఆవిడకి 2-3 చెప్పారు, మాధురి టెక్ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి, ఆవిడ రిజాల్వ్ చేస్తారు ఇది అని చెప్తే, ఇంకా అప్పుడు వచ్చి మీరేం చెప్తే అదే చేస్తాను అని చెప్పారు ఆవిడ. సరేమని చెప్పి మొత్తం వీడియోస్ అన్నీ మార్పించి ఎట్లా చేయాలి ఏంటి అనేది చెప్పాను మొత్తం క్లియర్గా. చెప్పిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసి వాచ్ అవర్స్ వచ్చేసినాయి. పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసి కొత్త వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత రీఅప్లై చేస్తే రీయూజ్డ్ వచ్చింది. అఫ్కోర్స్ కరెక్ట్గా ఉంది కదా ఛానల్. ఇప్పుడు అపీల్ చేస్తే సక్సెస్ అయింది, మానిటైజేషన్ అయిపోయింది. నేను చేసిన ఛానల్స్కి నేను ముందే చెప్తాను, ఏదైనా సరే మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చే పరిస్థితి రాకూడదు, మీరు ఇదే విధంగా చేయండి వీడియోస్, ఇంకేం మార్పులు చేయొద్దు అని చెప్తాను జనరల్గా. అయితే వీళ్ళు ఏం చేశారు, చెప్పిన విధంగా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసుకున్నారు. ఏంటి వ్యూస్ వస్తున్నాయి, ఇంకేముంది మానిటైజేషన్ అయిపోయింది, ఇంకెలాంటి ఇష్యూ రాదు అనుకుని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లాగా సడన్గా వచ్చింది, ఇనాథెంటిక్ అని వచ్చింది. ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంకా more than 50,000 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు రావాల్సినవి, ఈ మంత్ రావాల్సినవి. అవన్నీ పోయినట్టే, ఆ రెవెన్యూ రాదు ఇంకా. సో ఇట్లా ఇనాథెంటిక్ అని వచ్చి బోల్డ్ అన్ని డబ్బులు పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే పోస్ట్ కూడా పెట్టాను నిన్న. ఏఐ నేను అసలు మొత్తం ఇనాథెంటిక్కే. ఫొటోస్ చూస్తే దీంట్లో మీకు చూపిస్తాను, స్క్రీన్ రికార్డులు చూపిస్తాను, వాట్సాప్ ఇమేజెస్లో చూడండి. ఇనాథెంటిక్ ఇది రీయూజ్డ్, ఇనాథెంటిక్ వైలేషన్స్, ఇది వైలేషనే, ఇనాథెంటిక్ ఇట్లా అసలు ఎన్ని ఛానల్స్ వస్తున్నాయో. ఇవన్నీ పక్కన ఉండడానికి కొన్ని ఇమేజెస్ డిలీట్ చేశానులేండి వాట్సాప్లో. ఇవన్నీ నాకు ఇప్పుడు వరకు మీరు పంపించినవన్నీ నాకు జస్ట్ 3 daysలో వచ్చినవి. 3 రోజుల్లో వచ్చిన ఇనాథెంటిక్లు అవన్నీ కూడా. అంటే అంతమంది వస్తున్నారు, అందుకే నేను పోస్ట్ పెట్టింది కూడా. ఇంకా ఆపట్ల ఆ పోస్ట్ చూసిన తర్వాత కూడా సర్లే ఇష్యూ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే నా ఛానల్ దొరకదు అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. అస్సలు మీరు ఏఐ రిలేటెడ్ వీడియోస్ ఎంత ఆపేస్తే అంత మంచిది. అసలు మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు కనిపిస్తూ చేస్తున్నారు అనుకోండి, మీరు చెప్పేదానికి ఒక వీడియో మీరు చేయాలనుకుంటున్నారు, అది విజువల్గా చూపించాలనుకుంటున్నారు, అప్పుడు మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు, అప్పుడు ఏఐ క్రియేట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఫేస్ చూపించకుండా ఒట్టి ఏఐతో మాత్రం కష్టమే అనేది నేనైతే అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా అవుతుంది అనేది కూడా డౌటే. సో మంచిగా చేయండి, కరెక్ట్గా చేయండి వీడియోస్ అనేది. ఏఐ ద్వారా చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది. అసలు ఎందుకు అంత టెన్షన్ ఎందుకు, అసలు తీసి పాడేస్తే అసలు గొడవే ఉండదు కదా, కంప్లీట్గా రిమూవ్ చేసేస్తే అసలు గొడవే ఉండదు కదా. ఆ ఛానల్స్ వల్ల వేరే ఛానల్స్కి కూడా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే పని జరుగుతుంది కదా అనేసి కానిచ్చేస్తున్నారు. ఇక్కడ పని జరగడం ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్ కూడా నాకు తెలిసిన ఛానల్, నేనే అపీల్ చేయించాను ఆ ఛానల్కి. మొత్తం 3 channels ఉన్నాయన్నమాట వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ చేసేది ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్లో తమ్నైల్స్ చేస్తారు. బాగా పాపులర్ యూట్యూబ్ ఛానల్, దానికి చాలా ఛానల్స్ ఉంటాయి అన్నమాట. తమ్నైల్స్ చేస్తూ ఉంటారంట. ఇష్యూ వస్తే కాంటాక్ట్ అయ్యారనమాట. అయితే 3 channels ఇప్పుడు నేను చెప్పాను ఒక ఫార్మాట్లో, ఈ విధంగా చేయండి వీడియోస్, ఇలా చేస్తే అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి.
వాళ్ళేం చేశారు, అది ఫాలో అవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇష్యూ వచ్చిన తర్వాత మాధురి గారు సారీ అని చెప్పి ముందు ముందు సారీ చెప్తున్నారు. ఎందుకు సారీ చెప్తున్నారు అంటే, మీరు చెప్పింది నేను ఫాలో అవ్వలేదు అందుకే ఇట్లా వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు అనుకుంటే ఏముంది, సారీ చెప్తే ఏమి ఇది, నాకేం అవసరం లేదు, మీ సారీ నాకేం అవసరం లేదు. నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీకే ప్రాబ్లం రాకుండా ఉంటుంది, నాకేం లాభం లేదు కదా అనేసి చెప్పాననమాట. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఒక రూల్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. అది పక్కన వాళ్ళు ఎవరో చేస్తున్నారు అని మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. వాళ్ళు ఎవరో చేస్తే వాళ్ళకే ఇష్యూ వస్తుంది, మీరు చేస్తే మీకే ఇష్యూ వస్తుంది. ఎవరికి వస్తే వాళ్ళే కదా పడాల్సిందే. అంత ఈజీగా ఉండదు. ఒక్కసారి మానిటైజేషన్ అయిన ఛానల్ కనుక మానిటైజేషన్ పోతే ఆ టార్చర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్పలేమన్నమాట. అంతలాగా ఉంటుంది అసలు. సో అంటే ఆ పడే వాళ్ళకే తెలుస్తుంది. 3 months పాటు ఏమి రెవెన్యూ ఉండదు, ఏముండదు. అండ్ ఇక్కడ ఇన్ని రూల్స్ రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే అడ్వర్టైజర్స్. ఇప్పుడు మనకి యాడ్స్ వాళ్ళు కూడా, యాడ్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ చూపించరు ఎవరైనా సరే. ఎందుకంటే ఒరిజినాలిటీ ఉండదు ఆ వీడియోస్లో. ఎప్పుడైనా సరే ఒరిజినల్ కంటెంట్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తారు అడ్వర్టైజర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ రిలేటెడ్ వీడియో ఉందనుకోండి, ఫోన్ రివ్యూ చేస్తున్నారు ఒకళ్ళు, ఆ వీడియో పైన మంచి యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఫోన్స్ రివ్యూస్ వీడియోస్ పైన వాళ్ళకి రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. ఫోన్స్ రిలేటెడ్ యాడ్స్ వస్తాయి, లేదా టెక్నాలజీ రిలేటెడ్ యాడ్స్ వస్తాయి, ఎందుకంటే దాని రిలేటెడ్ వీడియో కాబట్టి అది. బట్ ఇక్కడ ఏఐ రిలేటెడ్ వీడియోస్లో అట్లా ఉండదు. అంతా ఏదో ఉంటాయి టిప్స్ అని, రకరకాల వీడియోస్. కానీ వాటి వల్ల వీళ్ళకి అడ్వర్టైజర్స్కి ఏమి బెనిఫిట్ ఏమి ఉండదు. అండ్ అడ్వర్టైజర్స్ ఇష్టపడరు ముందు. మీరు చూడండి, మనకి కొన్ని వీడియోస్కి $1 వస్తుంది. ఎందుకు $1 వస్తుంది అంటే అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ కాకపోతే $1 వస్తుంది. సో ఇప్పుడు వీడేంటంటే ఈ ఛానల్స్ ఇట్లా ఎక్కువైపోయేసరికి ఇన్ని తీసేసాడనమాట మొత్తానికి. అసలు మానిటైజేషన్ అనేది లేకుండా ఇనాథెంటిక్ వచ్చింది అంటే అసలు ఆ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వదు ఎప్పటి వరకు, ఆ వీడియోస్ డిలీట్ చేయనంత వరకు. ఈ ఛానల్స్కి వేటికి వస్తుందంటే మెయిన్ షార్ట్స్కే వస్తుంది. షార్ట్స్ ఎక్కువ మంది ఏవైతే ఏఐ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వీడియోస్ అన్నీ తీసేయాలంటే ఆ వీడియోస్ అన్నీ తీసేసి మళ్ళీ వాచ్ అవర్స్ వ్యూస్ తెచ్చుకోవాలి. అది ఇంపాసిబుల్. అప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఏఐ ద్వారాతోనే వచ్చారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఒరిజినల్ కంటెంట్ పెట్టినా కూడా చాలా టైం పడుతుంది. సో అక్కడే నీరసపడిపోతున్నారు అనమాట. అలా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్. అందుకే పెట్టాను, యూట్యూబ్ ఆడుకుంటుంది నిజంగా క్రియేటర్స్తో అని చెప్పి. కానీ ఈ రూల్స్ అన్నీ తీసుకురావడం కూడా కరెక్టే ఒక రకంగా. ఎందుకంటే ఏమాత్రం వాల్యూ లేకుండా ఊరికే మనకి ఎక్కడ కూడా ఊరికే అనే యూట్యూబ్లోనే కదా, ఎక్కడ ఊరికే డబ్బులు రావు. కానీ నిజం చెప్పాలంటే ఏఐ రిలేటెడ్ వీడియోస్కి చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్క వీడియోకే 10 hours కూడా పడుతుందంట కొంతమందికి. కాకపోతే మరి ఇంక మనకు అది వర్కౌట్ అవునప్పుడు ఎందుకు ఊరికే టైం వేస్ట్ కదా అదంతా కూడా. సో మీరు పక్కన వాళ్ళు చేస్తున్నారని ఏది చేయకండి. టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు టెక్ ఛానల్స్ ఎందుకు ఫాలో అవ్వాలంటే ఇప్పుడు చూడండి, నేనే ఎన్ని చూపించాను, అన్నీ ఉన్నాయి ఇనాథెంటిక్ అని వచ్చినవి. సో కేర్ఫుల్గా పోస్ట్ చేయండి. ఒరిజినల్ కంటెంట్ పెట్టడానికి చూడండి, వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూడండి. మీకంటూ మీకు ఒక గుర్తింపు తెచ్చుకోండి. ఏఐ రిలేటెడ్ వల్ల మీకు గుర్తింపు రాదు, అది ఒరిజినల్ కంటెంట్ అవ్వదు, సిల్వర్ ప్లే బటన్ రాదు ఆ టైప్ ఆఫ్ ఛానల్స్కి. ఫేస్ వీడియోస్ ఉంటేనే మీకు మంచిది. అది